ప్రపంచం మొత్తానికి మనం యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు నిర్మించి ఒక పక్క తక్షశిల, ఒక పక్క నలంద నాగులు, తక్షశిల నాగులు, ఒక పక్క మల్లలు, ఒక పక్క మగధులు, వీళ్ళంతా నిర్మించి బౌద్ధాన్ని, అంతకుముందున్న జైనాన్ని, అంతకుముందున్న శార్వాకాన్ని, అంతకుముందున్న లోకాయుతాన్ని, అంతకుముందున్న పంచశికులు, సాంఖ్యులు, ఈ యజాలన్నీ బోధించుకుంటూ ఒక పక్క సైన్సు, ఈ శాస్త్రాలన్నీ అభివృద్ధి చేసుకుంటా మన రేసు ఉంటే, వాళ్ళు ఏదో విజ్ఞానాన్ని బోధించడం, జనాలకి చదువులు చెప్పటం, ఏదో గురుకులాలు పెట్టి, ఆశ్రమ పాఠశాలలు పెట్టి ఇలా చేశారు. వీటి మీద నేను అసలు జ్ఞానాన్ని అంటే నాలెడ్జ్ని జనానికి చెప్తే, అంటే పేద ప్రజలకు చెప్తే, వీళ్ళకి నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్తే ఎలా ఉండాలి అని ఒక కవిత రాసుకున్నా. అది కూడా మీకు వినిపిస్తా. జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి, జ్ఞానాన్ని బోధిస్తే ఎలా ఉండాలి, సాగరాన్ని మదించినట్లు ఉండాలి, ఉప్పెనలా పొంగినట్లుండాలి, సూర్యుడు చండ్రనిప్పులు చెరిగినట్లుండాలి, చల్లని వెన్నెల కాచినట్లుండాలి, కారుమబ్బులా మెరుపు తీగలా ఉరుములా పిరుగుపడ్డట్టుండాలి, కారుమబ్బులా మెరుపు తీగలా ఉరుములా పిడుగుపడ్డట్టుండాలి, కోడెనాగు విషం పిండినట్లు, సింహాన్ని వేటాడినట్లు, కొండని పొటేలు ఢీకొన్నట్లు, అడవిని కార్చిచ్చు ఆవరించినట్లు, జాలరి వల విసిరినట్లు, కమ్మరి కొలిమి మండినట్లు, చాకలి బండ నునుపెక్కినట్లు, కొమ్మరి చక్రం తిరిగినట్లు, మంగలి కత్తి నర్తించినట్లు, అడ్డము తిరిగిన పసిబిడ్డను మంత్రసాని బయటకు తీసినట్లు ఉండాలి. నలంద విశ్వవిద్యాలయ మేధావి ఆచార్య మహానాగుడు నాగార్జునాచార్యుడికి విద్య బోధించినట్లుండాలి. అద్వైతి పరమ అజ్ఞాని జగద్గురు శంకరాచార్యునికి చండాలుడు నడి రోడ్లో నిలబెట్టి జ్ఞానాన్ని బోధించినట్లుండాలి. పామరుడు పరమ పోకిరి పశువుల కాపరి మహాకవి కాళిదాసుకు మాతంగి కన్య విద్య బోధించినట్లుండాలి. అంతేకాని తాను విలువిద్య నేర్పిన కురు పాండవ వీరులు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు కాళ్ళు బట్టి ఒక వర్గం, కర్ణుడి గడ్డం బట్టి ఒక బలగం బిక్కున బ్రతుకుతుంటే సిగ్గులేదు ద్రోణుడికి. తమ తల్లుల్ని ప్రాణభిక్షకు పంపి ప్రాణాలు కాపాడుకున్న ప్రతిభావంతుల వారు, గురువుని భిక్షకు పంపి బొటనీళ్ళు అడుక్కున్న మగధీరులు వారు. చండాల వీరుడు, మహానాగుడు, మాతంగి కన్య వారసుణ్ణి నేను, రక్త సంబంధం నాది, నెత్తురు రంగరించి కొత్త భవిష్యత్తు లిఖిస్తా. మా వాక్కులో మనుష్యులైన శంకరాచార్యులు, నాగార్జునాచార్యులు, మహాకవి కాళిదాసులు జ్ఞానుల్లా ఫోజు పెడితే వస్తారు నోట్లో. మీ జ్ఞానజ్యోతిలో వెలిగిన ఒక్క దళిత కిరణాన్ని చూయించండి, ఉరేసుకుని చస్తా. మీ జ్ఞానజ్యోతిలో వెలిగిన ఒక్క దళిత కిరణాన్ని చూయించండి, ఉరేసుకుని చస్తా.